That's not important అండి. That's not money is not what it matters. ఇంపార్టెంట్ బట్ ఇలాంటి రూమర్స్ ఇలాంటి వాటికి స్ప్రెడ్ అవ్వకుండా చెక్ పెట్టాలంటే మీరు మాట్లాడాలి. యూ హ్యావ్ టు టాక్. It's not important because see, ultimately here కొన్ని కోట్ల మంది నాకు ఓట్ చేశారండి. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అట్ ఆల్. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ పొజిషన్. లైక్ see, everybody needs to have a roof on their see, bread and butter అనేది it's very important. So it's good for him. I'm happy for him. It's important for him. So less or more అనేది it doesn't matter. It's at the end of the day I won. Why should I even think about anything else కదా? నేను గెలిచిన అదే చాలు. ఇంకి ఐ వన్ డూడ్. నేను గెలిచిన. కెన్ యూ బిలీవ్ ఇట్? ఐ వన్ అండ్ దట్స్ ఇట్. నేను పీపుల్ లైక్ మీ. నేను ప్రేమ సంపాదించుకున్నాను, నేను అభిమానం సంపాదించుకున్నాను. అండ్ మనీ వస్తుంది, మనీ అటు పోతుంది. యూ కాంట్ బై లవ్ కదా. బిగ్ బాస్ సీజన్ 4 బిగ్ బాస్లో కొంతమంది వీళ్ళు వాళ్ళు నేమ్స్ అని కాకుండా గ్రూప్స్గా ఆడారు టాస్క్లు అని బయట చాలా టాక్ అంటే లైక్ రూమర్స్ ఉన్నాయి. నిజమైనా మీరు లోపల ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. సి ఐ థింక్ దాని గురించి కొత్తగా చెప్పడం ఏం లేదు. ఉండేది. దట్స్ హౌ ఇట్ వాజ్. బట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. గ్రూపిజం అనేది ఇట్స్ అ కంఫర్ట్ స్పేస్ ఫర్ పీపుల్ టు సపోర్ట్ ఈచ్ అదర్. సో అది ఉండింది. అండ్ సార్ట్ ఆఫ్ లైక్ ఆఫ్టర్ నోయల్ వెళ్ళిపోయిన తర్వాత ఇట్ బికేమ్ very much. I think after Noel left, I think 12th, 13th, 14th week I really needed him. I wished he was there అన్నట్టు అనిపించింది. బట్ అంటే మళ్ళీ వస్తారని చెప్పారు కదా Noel. వస్తాడేమో అనుకున్నాను. ఎందుకంటే హెల్త్ బాగుంటే రావచ్చు కదా అన్నట్టు అనుకున్నాను. ఒక రీఎంట్రీ కింద. ఎందుకంటే ఈ లెఫ్ట్ అండర్ హెల్త్ సర్కమ్స్టాన్సెస్ కదా. హీ డిడ్ంట్ గెట్ ఎలిమినేటెడ్. వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి ఐ వాజ్ హోపింగ్ మళ్ళీ తిరిగి వస్తారని బిగ్ బాస్ కూడా అన్నారు అక్కడెక్కడో వెళ్ళేటప్పుడు. సో ఐ వాజ్ హోపింగ్ యూ వుడ్ కమ్ బ్యాక్. బట్ ఇట్ హ్యాడ్ టు బీ అలోన్ టిల్ ది ఎండ్ సార్ట్ ఆఫ్. అంటే ఈ 90 డేస్లో మీరు ఎప్పుడైనా లో ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఒకవేళ ఉంటే మాతో షేర్ చేసుకోండి ఎక్స్పీరియన్స్. అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి హౌస్లో. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ ఇట్స్ నాట్ అంటే ఎనీ ఇన్సిడెంట్ ఇట్ హర్ట్ యూ లాట్. అట్లా అర్థం చేసుకోవట్లేదు నేను చెప్పింది, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, అయ్యో ఏంటి ఇది అంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు. 24 hours మీకు జరిగిన జర్నీలో జస్ట్ 1 hour చూపిస్తారు. అంటే వాళ్ళు ఎడిట్ చేసి ఏది చూపించాలంటే చూపిస్తారు. వెనక ఏమైనా జరిగి ఉండొచ్చు. ఏం జరిగిందని మీకు తెలుసు. సి ఇట్స్ లైక్ కొన్ని ఉంటాయి లైక్ అప్స్ అండ్ డౌన్స్, రీప్రజెంటేషన్, మిస్రీప్రజెంటేషన్. కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియకుండా చేస్తారు, కొన్ని కావాలని చేస్తారు. రకరకాలుగా ఉంటుంది లోపల. ఇట్స్ ఆల్ దేర్. బట్ అవి ఏం పట్టించుకోవద్దు. ఎందుకంటే అంత బ్రిలియంట్గా అంత చేసిందైతే ఎక్కడ ఎవరేం చేయలేదు అక్కడ. సో ఐ వాజ్ నాట్ వరిడ్. లైక్ దిస్ ఈజ్ ఆబ్వియస్ అన్నట్టుగానే ఉన్నాను మోస్ట్ ప్లేసెస్. సో బాధ వేస్తుంది. బాధ వేయకుండా అయితే ఉండదు కదా చిన్న ప్లేసెస్లో. బట్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. దట్స్ హౌ ద సీక్వెన్సెస్. కానీ నేను మరీ చాలా ఎక్కువగా హర్ట్ అయింది ఒకటే వీక్ 12 అనుకుంటా వీక్. సో నేను బిగ్ బాస్కి డిడ్ ఐ హర్ట్ బిగ్ బాస్, డిడ్ ఐ హర్ట్ నాగ్ సార్ అన్నట్టుగా ఒక పాయింట్ వచ్చింది. దట్ వాజ్ మై మెయిన్ కంటెన్షన్. నాకు నథింగ్ ఎల్స్ మ్యాటర్డ్ మోర్. లైక్ బికాస్ ఫర్ మీ లైక్ మై నేమ్, మై రెప్యుటేషన్ ఇస్ ఎవ్రీథింగ్. ఇఫ్ ఐ డోంట్ విన్ ఇట్స్ ఓకే, బట్ ఇఫ్ దట్ గోస్ దెన్ ఐ కాంట్ టేక్ ఇట్. సో ఎక్కడో సార్ నన్ను తప్పు అర్థం చేసుకున్నారా ఏంటి అని భయపడ్డాను నేను బాగా. ఏం చేసినా తప్పు అవుతుంది ఏంటి అన్న ఒక పాయింట్ వచ్చింది. సో సార్ వాజ్ ద వన్ హూ డిసైడెడ్, హూ ఎన్కరేజ్డ్ మీ ఆఫ్టర్ దట్ వీక్. మళ్ళీ కన్ఫెషన్ రూమ్లో మాట్లాడాము మేము కొంతసేపు. సో బిగ్ బాస్ మళ్ళీ నన్ను ఏవీ దగ్గర హీ సెడ్ మీలాంటి కంటెస్టెంట్ రావడం మళ్ళీ చెప్తున్నాను ఎందుకు, దట్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇట్స్ హ్యూజ్ స్టేట్మెంట్ ఫర్ మీ
వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ ఆనర్డ్ దట్ హీ సెడ్ దట్. అండ్ చాలు, ఇంత చాలు అనుకున్నాను నేను. ఇంకా నాది అయిపోయింది అనుకున్నది. అఖిల్తో ఒక ఇష్యూ అయినప్పుడు మేక ఎప్పుడైనా బలి అవుతుందని సడన్ గా ఫ్లోలో అన్నారా, లేదంటే కోపం వచ్చేసి కంట్రోల్ అవ్వలేక డైలాగ్ కొట్టేశారు? అంటే కంట్రోల్ అని కాదండి, ఐ థింక్. డైలాగ్స్ కొడతారు కానీ పర్ఫెక్ట్ గా తగ్గుతుంది అది. అంటే ఐ థింక్ ఇట్స్ ఓకే. ఐ మీన్ చిన్నపిల్లాడు, హీ హాజ్ లాట్ టు, హీ హాస్ టు గ్రో అప్ లిటిల్ బిట్. హీస్ ఎ నైస్ గై. అనుకోవచ్చా? లేదు, హీస్ ఎ నైస్ గై దో, బట్ కొంచెం కోపం ఎక్కువ మనోడికి, అంతే, ఇంకేం లేదు. బాస్ మనీ ఆఫర్ చేసినప్పుడు మహబూబ్ గ్లాస్ అక్కడికి వచ్చినప్పుడు సమ్ సైన్స్ ఇచ్చారు, లైక్ యూ టేక్ మనీ అని. అది మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో ట్రోల్ అయింది, యూట్యూబ్లో వీడియో బయటకు వస్తుంది. చూసాను, ఇప్పుడే చూసాను. చూసి తను డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఐ డోంట్ నో అండి, ఐ రియలీ డోంట్ నో వాళ్ళు ఏం చేస్తారు అక్కడ, ఏం జరిగింది అనేది ఐ కాంట్ కామెంట్ ఆన్ ఇట్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. నేను లిటరలీ ఇట్ హ్యాపెండ్ నెక్స్ట్ టు మీ. ఆ వీడియో చూస్తే నాకు అర్థమైంది. అప్పుడు మీకు ఆ టైంలో మీరు చూడలేదు? లేదు, ఐ వాజ్ లుకింగ్ సమ్వేర్ ఎల్స్. కానీ చూసిన తర్వాత ఇది ఎప్పుడు జరిగింది, నేను పక్కనే ఉన్నాను కదా, నేను చూస్తున్నాను ఇప్పుడు. సో నో ఐడియా, ఐ హ్యావ్ నో ఐడియా వాట్ హ్యాపెండ్. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ విల్ బీ లుక్డ్ ఇన్ టు ఫర్ షూర్ అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఇదర్ స్టార్మా ఆర్ ఎండమాల్ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ఇట్. ఏది జరిగినా పాజిటివ్ కంటే నెగిటివ్స్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి. అండ్ సోహెల్ కన్నా మీకన్నా ఎక్కువ ప్రైజ్ మనీ సోహెల్కి ఎక్కువ వచ్చింది అని అంటున్నారు. That's not important అండి. Money is not what it matters. బట్ ఇలాంటి రూమర్స్ ఇలాంటి వాటికి స్ప్రెడ్ అవ్వకుండా చెక్ పెట్టాలంటే మీరు మాట్లాడాలి. యూ హ్యావ్ టు టాక్. It's not important because see, ultimately here కొన్ని కోట్ల మంది నాకు ఓట్ చేశారండి. It's not about the money at all. And I can understand his position. Like, see, everybody needs to have a roof on their... See, bread and butter, and it's very important. So it's good for him. I'm happy for him. It's important for him. So less or more, and it doesn't matter. It's at the end of the day, I won. Why should I even think about anything else? Kada? నేను గెలిచిన అదే చాలు. ఇంకి ఐ వన్ డూడ్, నేను గెలిచిన. కెన్ యూ బిలీవ్ ఇట్? ఐ వన్ అండ్ దట్స్ ఇట్. నేను పీపుల్ లైక్ మీ, నేను ప్రేమ సంపాదించుకున్నాను, నేను అభిమానం సంపాదించుకున్నాను. అండ్ మనీ వస్తుంది, మనీ ఎటు పోతుంది? యూ కాంట్ బై లవ్ కదా. అందరికీ నమస్కారం అండి, నేను మీ నోవాల్. సినిమా విశేషాలు, సినిమా గాసిప్స్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, I'm Jwala Gutta. Mirror TV viewers ki a very very happy Diwali. I hope all of you stay safe. నమస్కార్, నేను మీ ఎం మోనల్ గజ్జర్. మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి.